హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య చేతి వంట. సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా నేను ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదే ఫ్రూట్ సలాడ్ అండి. మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు కానీ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా అయితే వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో పాలు తీసుకోవాలండి. నేనైతే ప్యాకెట్ పాలు తీసుకుంటున్నానండి, 1 లీటరు. మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే ఆ పాలు తీసుకోండి. పాలు అనేది మరగటం స్టార్ట్ అయినాయండి. కొంచెం మరిగిన తర్వాత పంచదార వేసుకోవాలండి. మనకు సరిపడ వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. పంచదార అనేది మెల్ట్ అవ్వాలి కదా. ఒకసారి కనుక ఇలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పదే పదే అడుగుతారండి చేయమని. అంత బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలా ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. పంచదార మెల్ట్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పాలు తీసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ యాపిల్ పౌడర్ తీసుకున్నానండి. ఆ పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఆ పాలల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత పాలు అనేది చిక్కబడతా ఉంటాయండి. సైడ్స్న మేగడ అనేది రాకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ సమ్మర్లో కనుక ఇలా కనుక చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మన బాడీకి కూడా హెల్దీ అండి. మనం బయట అంతంత ఖర్చు పెట్టి కొనుక్కొని తినటం కంటే అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ తింటారండి. అవి బాగా మరిగిన తర్వాత చిక్కబడిద్ది అన్నాను కదండి. చిక్కబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 1 అవర్. తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్రూట్స్ అనేవి ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, యాపిల్, బనానా ఇవైతే వేస్తున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇవి అవే వేసుకోవాలని ఏం లేదండి. మనకి అందుబాటులో ఏవి ఉంటే అవి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా వేసుకున్న తర్వాత జీడిపప్పు కనుక వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ పలుకులు అనేవి పడతా ఉంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, చాలా అంటే చాలా బాగుందండి లుక్ అయితే. ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.